ఇచ్చారన్నటువంటి కిలోమీటర్కి ₹19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవాళ్ళు. కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని ఏకంగా ₹32.53 పెంచేశారు. తద్వారా ఒక్కో మద్యం కేసు మీద ₹13 చొప్పున దోచుకున్నారు. తర్వాత సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేట కారుమూరి నాగేశ్వరరావు సబ్ కాంట్రాక్ట్ పొందారు. తద్వారా వచ్చే లబ్ధి 85% కారుమూరి కుటుంబానికి, 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్ చెల్లించేలా మౌఖికంగా ఒప్పందం చేసుకున్నారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలని కారుమూరి నాగేశ్వరరావు, సునీల్కి చెందిన వ్యక్తులు చూసేవాళ్ళు. ఏపీ ఎస్పీసీఎల్ నుంచి సిగ్మాకు, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేవి. సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాలోకి డబ్బులు వెళ్ళేవి. మరికొంత సొత్తును ఆ సంస్థ ఖాతా నుంచి విత్డ్రా చేసి నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందించేవాళ్ళు. కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు ఎత్తుగడలు అవలంబించారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును తమకు కట్టబెట్టేందుకు రాజకేశిరెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి సందీప్ ద్వారా చెల్లించేవాళ్ళు. ముఠాలోని మిగతా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10 సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పింది. లేకపోతే భవిష్యత్తు బరువే పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్. చెన్నై IDRF పరిశోధనలో వెల్లడి. మారుతున్న జీవనశైలిలో పిల్లల్లో పెనుమార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బులు బారిన పడవచ్చని చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే హెచ్చరించింది. దేశంలో 3 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్లో 8.8 అలాగే 40% మంది మధుమేహంతో, 12.4% మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసింది. ఊపకాయం కలిగిన తల్లిదండ్రులు పిల్లలకు ఈ ముప్పు 8% ఎక్కువైనని తెలిపింది. దక్షిణ భారతదేశంలో ప్రమాద గంటికలను అంచనా వేసింది. చెన్నైలోని విద్యార్థుల మీద పరిశోధనలు జరిపింది అన్నట్టు హైలైట్ చేశారు. H1Bపై $1.03 లక్షల వడ్డన కొత్త రుసుము ప్రతిపాదించిన ట్రంప్ సర్కార్ ఏడాది చివరికల్లా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం. H1B ఆశావహులకి ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఈ వీసా దరఖాస్తుల మీద కొత్తగా $1,03,265 రుసుమును సోమవారం ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపుకి అర్హత ఉన్నవాళ్ళు సహా H1B వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. H1B వీసా క్యాప్ మినహాయింపున దరఖాస్తుదారులకు మాత్రం ఈ రుసుము వర్తించదని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతుల విజయగాథలు ప్రపంచానికి తెలియాలి, స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముసునూరులో పాప్కార్నికా నూతన వంగడం ఆవిష్కరణ దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. 46.1% మందికి ఉపాధిని ఇస్తోందని, 50% మంది జనాభాకు ఇదే జీవనాధారం అని వివరించారు. ఈ ప్రయాణంలో రైతుల కృషి ఎంతో ఉందని, వాళ్ళ విజయగాథలు ప్రపంచానికి తెలియాలని ఆకాంక్షించారు. విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత, స్వయం సమృద్ధిని సాధించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ఆ దిశగా దేశ వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని పిలుపునిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. సిబ్బంది లేకుండా సేవలు ఎలా? వైద్యారోగ్య శాఖను వేధిస్తున్న మానవ వనరుల కొరత. 35,000కు పైగా ఖాళీలు. ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన వైద్యారోగ్య శాఖను మానవ వనరుల కొరత వేధిస్తుంది. జ్వరాలు, అసాంక్రమిక వ్యాధులు, అత్యవసర పరిస్థితుల్లో సేవలకు సిబ్బంది కొరత ఇబ్బందిగా మారుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రజారోగ్య సెకండరీ హెల్త్, వైద్య విద్య, ఆయుష్, ఏపీ శాక్స్, ఏపీ MSIDC, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ సంస్థ, NTR వైద్య ట్రస్ట్ తదితర అన్ని విభాగాల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలల్లో 9,000 పోస్టులు భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీకి అర్హత, నైపుణ్యాలేమి, రిజర్వేషన్లకు తగ్గట్టు అభ్యర్థులు దొరక్కపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఖాళీగా 20.3% పోస్టులు ఉన్నాయి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే పట్టణాల్లో హరిత భవనాలు, గ్రీన్ బిల్డింగ్ విధానాలు నిర్మిస్తే ఇంపాక్ట్, రెరా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు, విద్యుత్ నీటి వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు. వేగం పుంజుకున్న పట్టణీకరణతో నగరాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడంతో సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్ నీటి అవసరాలు పెరగడం, తగ్గుతున్న పచ్చదనం, తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు భవిష్యత్ పట్టణ జీవనానికి సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత నిర్మాణాలే స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గంగా ప్రభుత్వం భావిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్ వీల్ అమరావతిలో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం. రాజధాని అమరావతిలో ప్రపంచంలోని ఎత్తైన ఫెర్రిస్ వీల్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్లో థేమ్స్ నది ఒడ్డున లండన్ ఐ స్ఫూర్తితో అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేయబోయే ఫెర్రిస్ వీల్కి అమరావతి ఐ అని పేరు పెట్టారు. లండన్ ఐ ఎత్తు 120 మీటర్లు కాగా దాన్ని మించి 139 మీటర్ల ఎత్తుతో అమరావతి ఐని నిర్మించాలని మొదట ప్రతిపాదించారు. ఫెర్రిస్ వీల్ ఏర్పాటుకి 5 ఎకరాలు, దానికి అనుబంధంగా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు మరో ఎకరం కేటాయిస్తూ AGICL ఇదివరకు టెండర్ ప్రకటన జారీ చేసింది. అయితే దానికి స్పందన రాలేదు.
అమరావతి ఇంకా నిర్మాణంలో ఉన్న నగరం కాబట్టి ప్రాజెక్టు లాభదాయకం కావాలంటే వాణిజ్య అవసరాలకు 1 ఎకరం సరిపోదని ప్రీ బిడ్ మీటింగ్లో పలువురు అభిప్రాయపడ్డారు. నేపథ్యంలో నిబంధనలు సవరిస్తూ ఏజీఐసీఎల్ తాజాగా టెండర్లు పిలిచింది. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఎత్తైన ఫెర్రీస్ ఫీల్స్ దుబాయ్లోని ఎయిన్ దుబాయ్ 250 మీటర్ల ఎత్తులో ఉంది. దానికి 48 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒకే సమయంలో 1750 మంది అట్లా కూర్చోవచ్చు. అమెరికాలో లాస్ వేగాస్లో హై రోలర్ 167.6 మీటర్లు, సింగపూర్లోని సింగపూర్ ఫ్లైయర్ 165 మీటర్లు. ఆ తర్వాతి స్థానాల్లోనే అమరావతి ఐని ప్రపంచంలోని ఎత్తైన ఫెర్రీస్ ఫీల్గా నిర్మించాలని ముఖ్యమంత్రి సూచనతో 3 కేటగిరీలుగా టెండర్లు పిలిచారు. 250 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన ఫెర్రీస్ ఫీల్డ్ నిర్మాణానికి సంస్థలు ముందుకొస్తే సరే, లేకపోతే దానికంటే తక్కువ ఎత్తుతోనైనా ప్రాజెక్ట్ చేపట్టేందుకు వీలుగా 3 కేటగిరీలు చేశారు. 128, 175 మీటర్ల ఎత్తైన ఫెర్రీస్ ఫీల్డ్ గ్రీన్ జోన్లో 5 ఎకరాలు, వాణిజ్య జోన్లో 1 ఎకరం. 175, 200 మీటర్ల వరకు ఎత్తైన వీలుకి గ్రీన్ జోన్లో 5 ఎకరాలు, వాణిజ్య జోన్లో 3 ఎకరాలు. 200, 250 మీటర్ల ఎత్తైన వీలు గ్రీన్ జోన్లో 5, వాణిజ్య జోన్లో 4 ఎకరాలు. 250 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన ఫెర్రీస్ వీల్కి గ్రీన్ జోన్లో 5, వాణిజ్య జోన్లో 5 ఎకరాలు చొప్పున కేటాయిస్తామని టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫెర్రీస్ వీల్ కనీస ఎత్తు 139 మీటర్లు, వ్యాసం 128 మీటర్లకు తగ్గడానికి వీల్లేదని, అంతకంటే తక్కువకి ఎవరైనా బిడ్ కోడ్ చేస్తే తిరస్కరిస్తామని ఏజీఐసీఎల్ స్పష్టం చేసింది. ఫెర్రీస్ వీల్ వ్యాసాన్ని బట్టి నిర్మాణ గడువు నిర్ణయించారు. 128 మీటర్ల వ్యాసం గల ప్రాజెక్టుకి 12 నెలలు, 128 నుంచి 175 మీటర్ల వ్యాసం గల ప్రాజెక్టుకి 15 నెలలు, 175 నుంచి 200 మీటర్ల వరకు 18 నెలలు, 200 మీటర్లకు మించిన వ్యాసం గల ప్రాజెక్టు 2 ఏళ్ల గడువు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు బిడ్ దాఖల గడువు ఈ నెల 27తో ముగుస్తోంది. మొదట్లో 139 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదించిన ఫెర్రీస్ వీల్లో 28 ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్ ఉంటాయి. ప్రతి క్యాప్సూల్లో 20 మంది ప్రయాణికులు పడతారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలోనూ లవ్ జిహాద్ అంటూ మత మార్పిడిని ప్రోత్సహించిన జగన్ త్వరలోనే కొత్త పార్టీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 100 నేరాలు కలిపితే తీవ్రత సాధిక్లా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అరబ్ దేశాల్లో మాదిరి షరియా చట్ట ప్రకారం బహిరంగ ఉరిశిక్ష ఎందుకు వేయకూడదు అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సర్జరీలకు కత్తెర అవుట్ పేషెంట్ అంటూ జుడాల సమ్మెపై బాబు సర్కార్ మొండిపట్టుదల, న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా తాత్సారం, ప్రభుత్వ వైద్య రంగాన్ని నీరుగార్చే కుట్రలు, బోధనాసుపత్రులు రోగుల హాహాకారాలు, నర్సులు నర్సింగ్ విద్యార్థులే దిక్కు, ఓపీలో గంటల తరబడి పడిగాపులు, వారం 10 రోజులకు మందులు రాసిచ్చి పంపేస్తున్నమైన అన్ని జీజీహెచ్లో 2 వారాలుగా అత్యవసరం కానీ మేజర్ మైనర్ సర్జరీలన్నీ వాయిదా, 70% పైగా పడిపోయిన కాన్పులు, రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు 40% తగ్గుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున మీ చంద్రబాబు మీ అహంకారం వేడండి అంటూ జగన్ పిలుపు. సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం. ఈ పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరి కారణం కాదా? జుడాల డిమాండ్లు తక్షణమే పరిష్కరించండి. మా హయాంలో 42.4% స్టైఫండ్ పెంచాం. అప్పటికే ప్రభుత్వ బకాయిలతో చేతులెత్తేసిన ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆసుపత్రుల్లో మిగిలిన నాడు నేడు పనులు ఆపేశారు. 0 వేకెన్సీ పాలసీకి మంగళం, సిబ్బంది తగ్గింపు, ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండి, ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆత్మగౌరవం కోసమే పోరాటం, ఉద్యోగులకు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు, ఏకతాటిపై పోరాడదాం, ఐక్య పోరాటాలకు ఏపీ ఎన్జిఓ ఇతర సంఘాలు కలిసి రావాలి. 28 జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్ కరపత్రం విడుదల, పీఆర్సీ 30%, ఐఆర్ పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలి, 40,000 కోట్లు బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం, రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం. 2026-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్లు కేటాయించిన సర్కార్, అందులో 1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు. 2014-19 మధ్య రాజధాని కోసం 5,013 కోట్ల అప్పు, దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో 836 కోట్లు కేటాయింపు, ఇందులో ఇటీవల 420 కోట్లు చెల్లింపు. 24 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం 47,684 కోట్ల అప్పు, రాజధాని 53,000 నుంచి 2.29 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు తాజాగా ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకి 2 కోట్ల చొప్పున 4.58 లక్షల కోట్ల అప్పు, అప్పులు వడ్డీతో సహా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుందంటున్న ఆర్థిక నిపుణులు. రాజధాని లేకుండా చేయడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు, నాడు జీవో 176ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్ అంటూ డ్రామాల. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు 34% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం తీర్మానం మాటలుగా చట్టబద్ధమైన హామీ కావాలి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేని పక్షంలో బీసీలు తమ తడాకా చూపించడం ఆయన చంద్రబాబు నిరంతర మోసాలపై బీసీ చేస్తున్న కార్యక్రమాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మున్సిపల్స్పై
పోల్స్ ఏర్పాట్లో గందరగోళం, వార్డుల పునర్విభజనే తేలలేదు, ఎన్నికల ఏర్పాట్ల సెప్టెంబర్ 3లోగా ఓటర్ల జాబితా ఖరారుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు. కానీ 123 పట్టణాలకు గాను 100 చోట్లే వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలు. వాటిలో 39 చోట్ల కోర్టు కేసులతో నిలిచిపోయిన ప్రక్రియ. కేవలం సగం పట్టణాల్లోనే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి. ఇది తేలకుండా ఓటర్ల జాబితాలు ఎలా సాధ్యం అంటున్న అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే షుగర్ రేటు వెంటే బీపీ అంటూ నెల రోజుల్లో 30% పెరిగిందరా. రిటైల్ మార్కెట్లో సగటున కేజీ 63 రూపాయలు తగ్గిన ఉత్పత్తి. పండగల సీజన్ డిమాండ్తో కొరత. దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లో దాదాపు 30% ఎక్సైన్ రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ 63 రూపాయల స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్ద కాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్లాక్మెయిల్ చేశారు, ప్రశ్నిస్తే కొట్టాడు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న సౌజన్య లేఖ. ఆ లేఖలో సాదిక్ క్రూరత్వాన్ని వివరించిన సౌజన్య తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని వెల్లడి. అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలను పేర్కొన్న సౌజన్య అందుకే బయటికి చెప్పుకోలేకపోయానని ఆవేదన. మతం పిచ్చి, ఆడవాళ్ళ పిచ్చి ఉన్న సాదిక్తో ప్రతి మహిళ జాగ్రత్తగా ఉండాలని సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రిమాండ్కి సాదిక్ ఖాన్ వార్త కూడా ఇక్కడ హైలైట్ అయింది. లేకపోతే తెగని నీటి లెక్కలు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఎవరి వాదన వాళ్ళదే. అక్టోబర్ 31 వరకు అవసరమైన 47 టీఎంసీలు కేటాయించిన ఏపీఎన్సీ, అంతే స్థాయిలో తమకు కేటాయించాలని తెలంగాణ ఏఎన్సీ. దీనిపై ఏపీఎన్సీ అభ్యంతరం. మళ్ళీ సెప్టెంబర్ 4 చర్చించాలని నిర్ణయం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆగస్టు 2026 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రోజు ఉదయం మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండిన పాస్ మార్కులు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అర్హత మార్కులు ఎట్లాంటి మార్పు చేయలేదు. 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60%, అంటే 90 మార్కులు, బీసీలకు 50%, అంటే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికులు 40%, అంటే 60 మార్కులు పాస్ మార్కులు కొనసాగించనున్న నోటిఫికేషన్లో స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఊడ్చేస్తున్నారు అంటూ ఒక వార్తని హైలైట్ చేసింది. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడి, నిధులు లేకున్నా ఎడాపెడా పనుల పందారు, లభ్యత కంటే కొన్ని రెట్లు అధికంగా మంజూరు, బలం ఉన్న పరిషత్తుల్లో ఆర్థిక నిధులు స్వాహ. పశ్చిమ జడ్పీలో ఏకంగా 568% పనులు, సాధారణ నిధుల మంజూరులోనూ ఇదే తీరు అంటూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరితెగించారు. జడ్పీ మండల పరిషత్తులో నిధులు అందుబాటులో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పనుల జాతరకు ఎడాపెడా తెరదీశారు. తమకు బలం ఉన్న స్థానిక సంస్థలు యథేచ్ఛగా పనుల పందారం మొదలుపెట్టారన్నటువంటి హైలైట్ చేశారు. అనంతకు పవన శక్తి. రాయదుర్గంలో సుజ్లాన్ భారీ పెట్టుబడి 10,000 కోట్లతో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు సిద్ధం. ఇప్పటికే పూర్తయిన S144 విండ్ బ్లేడ్ల ఉత్పత్తి ప్లాంట్. ఈ ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి. నేడు ప్రారంభించబోతున్న మంత్రి లోకేష్ అన్నటువంటి హైలైట్ చేశారు. ఆంధ్ర పాప్కార్న్ అంటూ జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం. కొత్త విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సీఎం. ఈ దేశంలోని తొలి నాన్ జిఎంఓ సీడ్ సాగులో స్వయం సమృద్ధి ఎన్డీఏ లక్ష్యం. సీఎం వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ తద్వారా విలువ పెరిగి రైతులకు లబ్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆరోగ్యం డిజిటల్ అంటూ పట్టాలెక్కనున్న సంజీవని ప్రాజెక్ట్. పిహెచ్సిలోని టెక్నాలజీ వినియోగం. ప్రతి రోగికి డిజిటల్ హెల్త్ రికార్డ్. కాగితంతో పని లేకుండా రోగులకు చికిత్స. పిహెచ్సిలో ఏఐ స్క్రైబ్ సేవలు. డాక్టర్లకు సలహాలు ఇచ్చే ఏఐ టూల్స్ వినియోగం. 6 కీలక సేవలతో సంజీవని ప్రాజెక్టు 29 రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. భూమంతర్కాళికి చెక్. విశాఖలో 130 కోట్ల భూదోపిడీకి అడ్డుకట్ట. వెబ్లాండ్ నుంచి 296, 14 ఎంట్రీ తొలగింపు. అందులో చూపిన భూమి 5.33 ఎకరాలు. దీనిపై తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు. మధురవాడలో ఫిజికల్గా లేకున్న రికార్డులు. ఆ తర్వాత సర్పంలో తనఖా రిజిస్ట్రేషన్ జూలైలో వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సిఎస్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ చర్యలు. సర్వే నెంబర్ 296లోని 50 ఎకరాలకు రక్షణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే ఇవ్వాలి అంటూ తెలంగాణది. అట్లాగే నిత్యం ప్రత్యక్ష నరకం అంటూ సాదిక్ క్రూరు ఘోరంగా హింసించేవాడని అమ్మాయి లేక హైలైట్ చేశారు. మరోవైపు మరాఠీ వివాదం, భాషా వివాదం. ముంబైలో ఆటోలు, ట్యాక్సీల కొరత. డ్రైవర్లకు మరాఠీలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి చేసిన సర్కార్. రోడ్లపైకి రావడానికి భయపడుతున్న ఇతర రాష్ట్రాల ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈరోజు రెడ్ బుక్, రేపు అదే డెత్ బుక్.
లోకేష్కి జోగి రమేష్ హెచ్చరిక, మత మార్పిడి సహా పలు ఆరోపణలపై మౌనం. నా భార్య బైబిల్ చదివితే తప్ప అని ప్రశ్న. ప్రజా సంస్థలపై ప్రశ్నించడం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. కోడలు మేఘన ఫిర్యాదు, కుటుంబ పంచాయతీకి సంబంధించినట్టు అనేక వీడియోలు బయటపడిన తర్వాత తొలిసారిగా ఆయన సోమవారం మీడియా ముందుకు వచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలి ఆత్మహత్య, మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇద్దరిని చంపేసిన కుమార్తె మత్తు ఇంజక్షన్తోనే సూసైడ్ చేసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు కలిసి పరిణామాలు.